స్పందించడానికి మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్ రేస్ కి సంబంధించి ప్రాసిక్యూషన్ కి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనిపైన మీ స్పందన ఏంటంటే మీరు ఏమంటారు దీనిపైన? మేడం, ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఛార్జ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. గతంలో కూడా తెలంగాణ గవర్నర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూట్ చేశారు. కానీ వాస్తవం అంటే ప్రాసిక్యూట్ చేసినాక దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలనుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే గవర్నర్ అనుమతి అవసరం లేదు. బట్ అయినా కూడా రాజకీయం కోసం గవర్నర్ అనుమతి తీసుకుని అనుకుందాము. కానీ ఇప్పటికైనా కూడా నిజాలు నిగ్గుదేల్చాలి, అవినీతి ఎక్కడ జరిగిందో బయటకు తీయాలి. ప్రాసిక్యూట్ చేయడం ఒకటే కాదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఒకటే కాదు, ఛార్జ్ షీట్ పకడ్బందీగా ఫైల్ చేయాలి. దాంట్లో ఎవరు నిందితులైనా ప్రజల సొమ్ము, ప్రజలకు పన్ను రూపంలో కట్టిన సొమ్ము కాబట్టి ఆ సొమ్మును బయటకు తీసుకురావడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అది వారి కనీస బాధ్యత. అది కనీస బాధ్యతగా నేను భావిస్తున్నా. గతంలో కూడా ఎలక్షన్స్ కంటే ముందు వారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నేరాలు, ఆ నేరాలలో జరిగిన నష్టాన్ని ప్రతి రూపాయిని కక్కిస్తామని చెప్పినారు. రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా కక్కేయలే. 2 సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికీ కూడా గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పటికైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అసలైన నిందితులను పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టి ప్రతి రూపాయిని కూడా వాపసు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది తప్ప అంతకంటే వేరే ఇంకొక మార్గం లేదని నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ప్రతి పార్టీ కూడా వేరే పార్టీలను కంబైన్ చేసి మరి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలానే బీజేపీ వర్షన్ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెరపైకి వస్తున్నటువంటి ఈ కేసుల విషయం, ఎస్పెషల్లీ కమింగ్ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని అనేటువంటి వార్తను మీరు ఏ రకంగా చూస్తారండి? మేడం, కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయమైనటువంటి ఒక ఊతపదం అయిపోయింది. రాజకీయంగా ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా టీవీ డిబేట్స్ లో, మీ టీవీ డిబేట్ లో కూడా చెప్పిన, ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. కేసులు ఏ కేసు విషయాలైనా ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. ప్రభుత్వంలో కొన్ని విధి విధానాలు ఉంటాయి, ప్రభుత్వంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అవి తప్పకుండా ఫాలో కావాల్సిందనే కనీస పరిజ్ఞానం లేకుండా ప్రతిదీ రాజకీయం చేయడానికి తెగబడేది కాంగ్రెస్ పార్టీ అంటారు. తెగబడింది. ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేయడం వల్ల దానివల్ల వాళ్ళ ప్రభుత్వానికి నష్టం, వాళ్ళ పార్టీకి నష్టం. ఇటువంటి సాంప్రదాయాలు సృష్టించడం వల్ల రాబోయే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతున్నప్పుడు లాభం జరగదు. ముఖ్యమంత్రి స్థాయి తగ్గింది ఈ పదజాలం వాడి, లేదా మంత్రివర్గ సభ్యుల యొక్క స్థాయి తగ్గింది, వాళ్ళ గౌరవం తగ్గింది తప్ప గౌరవం పెరగదు. అందుకోసం ఒక స్థాయి దాటినటువంటి వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రకటన చేసేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలని మనం ప్రజలు కోరుకుంటాము, మనందరం కూడా కోరుకుంటాము. ఆ స్థాయిలో లేదనేటువంటిది నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ కేసు వచ్చిన తర్వాత కేటీఆర్ వ్యవహార శైలిపై మీ కామెంట్ ఏంటండి? ఎందుకంటే ఇది చాలా చిన్న కేసు, అసలు ఇది కేసే కాదనేటువంటి వ్యవహార శైలి ఇప్పటికీ స్టిల్ కేటీఆర్ ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం, ఇప్పుడు భారతదేశ పౌరులకి ఏ హక్కులు ఉన్నాయో, ఏ బాధ్యతలు ఉన్నాయో కేటీఆర్ గారికి కూడా అవే బాధ్యతలు ఉన్నాయి. ఆయన సూపర్ పవర్ ఏం కాదు. మీరు 500 రూపాయలు 1000 రూపాయలు లంచం తీసుకుంటున్న అటెండర్ ను మనం ఏ విధంగా అయితే ఏసీబీ పట్టుకుంటుందో అట్లాగే ఇప్పుడు 5 కోట్ల 3 కోట్ల 1 కోట 10 కోట్ల అనేది అంశం కానే కాదు. ఎవరు అవినీతికి పాల్పడ్డా, రూపాయి అవినీతికి పాల్పడ్డా, కోటి రూపాయల అవినీతికి పాల్పడ్డా అవినీతి పనులను నిగ్రహించడం, కోర్టు ముందు నిలబెట్టడం అనేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత. అసలు అవినీతి లేదనేది ఇక్కడ వాళ్ళ వర్షన్ కదా. నేనంటే అవినీతి లేదని అంటే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే ఈ రేసింగ్ కేసులో మీరు 59 కోట్లు 60 కోట్లు ఒక కంపెనీకి నేను ప్రొసీజర్ ఫాలో కాకుండా, కేబినెట్ అప్రూవల్ లేకుండా, బడ్జెట్ అప్రూవల్ లేకుండా మీరు ఇచ్చారనేది ఆరోపణ. ఆ ఇచ్చిన తర్వాత అదే డబ్బుల నుంచి కొంత మీ పార్టీ ఫండ్ కోసం, అదే అఫీషియల్ గా వచ్చినా కూడా పార్టీ ఫండ్ కోసం వచ్చింది కాబట్టి దీంట్లో ఏదో మతలబు ఉంది, దీంట్లో ఏదో అంటే డబ్బు చేతులు మారిన కుంభకోణం ఉంది అనేటువంటి దీంట్లో చర్చ. కాబట్టి దీన్ని నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కోర్టులది, న్యాయస్థానానికి, దర్యాప్తు సంస్థలది. తేల్చనియండి. కేటీఆర్ గారికి చిన్నది ఏదో 1 లక్షల కోట్లు తింటే పెద్దది, చిన్నది, ఇది భావజాలం కరెక్ట్ కాదు మేడం. 1 రూపాయి అయినా ప్రభుత్వ సొమ్ము, ప్రజలు పన్ను రూపాయలు కట్టే సొమ్ము. అది కేటీఆర్ గారికి, ఆయన మంత్రి కాబట్టి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టే అధికారం ఆయనకు లేదు. ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేటువంటి చర్చ. కాబట్టి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను అది చిన్న విషయమే కదా అని తప్పించుకుంటే ఆయన అహంకారానికి ప్రతీకగా నిలబడుతుంది తప్ప దాని వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దర్యాప్తు సంస్థలకు సహకరించాలి కేటీఆర్ గారు. దర్యాప్తు సంస్థ ద్వారా ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే
న్యాయస్థానం ముందు నిరూపించుకొని బయటికి రావాలి తప్ప అహంకారపూరితమైన మాటలతోటి, రాజకీయ మాటలతోటి, ప్రకటనలతోటి ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆయనను ప్రజలు కూడా గౌరవించడం, నిజాయితీ పరంగా ప్రజలు చూడడం అనేది నా అభిప్రాయం. రైట్, ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీ స్పందన మాతో పంచుకున్నందుకు. సో కరుణాకర్